సెకండ్ సెమిస్టర్ 6th క్లాస్ డెసిమల్ చాప్టర్లో ట్రై దిస్లో ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఆల్ ట్రై దిస్ ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. ఇప్పుడు అందులో ఫస్ట్ క్వశ్చన్ రైట్ 2 రూపీస్ 5 పైసా అండ్ 2 రూపీస్ 50 పైసా ఇన్ డెసిమల్స్. సో దీన్ని డెసిమల్స్లే కన్వర్ట్ చేయాలి, అంటే రూపీస్లే కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. హియర్ 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా. ఫస్ట్ వన్ 2 రూపీస్ 5 పైసా ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ ప్లస్ 5 పైసా కాదు, దిస్ 5 పైసాస్ కన్వర్ట్ ఇంటూ రూపీస్. ఈ 5 పైసాని రూపీస్లోకి కన్వర్ట్ చేయాలి. అప్పుడు 5/100. 100 ఎందుకు? 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా కాబట్టి 5/100. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ ప్లస్ here 5/100. So here denominator 2 zeros is there. In numerator values from right side onwards 2 numbers before we can use point, that is 0.05 rupees. Appo 2 plus 0.05 is equal to 2.05 rupees. ఈ 2ని యాడ్ చేస్తే 2.05 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ అందులో సెకండ్ వన్ ఈస్ 2 రూపీస్ 50 పైసా. 2 రూపీస్ 50 పైసా ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ ప్లస్ సేమ్ ఇక్కడ 50/100, దీన్ని రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నాం. 50/100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 రూపీస్ ప్లస్, సో దీన్ని డెసిమల్స్ ఫార్మ్లెస్ కన్వర్ట్ చేయాలి. డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి రైట్ సైడ్ నుంచి 2 నెంబర్స్ బిఫోర్గా పాయింట్ పెట్టాలి. 1 2. సో 1 2 పాయింట్, సో దాని బిఫోర్గా 0 యాడ్ చేసుకున్నాం. దట్ ఈస్ 0.50. సో ఈ 2 వాల్యూని యాడ్ చేస్తే 2.50 రూపీస్. దిస్ ఈజ్ ద ఫస్ట్ వన్, ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రైట్ 20 రూపీస్ 7 పైసా అండ్ 21 రూపీస్ 75 పైసా ఇన్ డెసిమల్స్. సో దీన్ని కూడా సేమ్ ఫస్ట్ క్వశ్చన్ చేసిన మాదిరిలోనే ఇది కూడా చేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ 20 రూపీస్ 7 పైసా ఈజ్ ఈక్వల్ టు 20 రూపీకి సేమ్ ప్లస్ దీస్ 7 పైసాస్ ఏం చేయాలంటే రూపీస్లోకి కన్వర్ట్ చేయాలి. రూపీస్లోకి కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు 100 పైసా కాబట్టి 7/100తో డివిజన్ చేయాలి. 7/100. సో 20 పైసా ఈ సేమ్, దెన్ డెసిమల్స్లోకి కన్వర్ట్ చేయాలి. సేమ్ ఎలాగా? డినామినేటర్లో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్ వాల్యూస్లో రైట్ సైడ్ నుంచి 2 వాల్యూస్ బిఫోర్గా అనేది మనం పాయింట్ అనేది పెట్టాలి. సార్ ఇక్కడ ఓన్లీ 1 వాల్యూనే ఉంది కదా, 2 వాల్యూస్ లేవు కదంటే దీని బిఫోర్గా 0 యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. దట్ ఈస్ 0.07. సో ఇప్పుడు 20 ప్లస్ 0.07 యాడ్ చేస్తే 20.07 రూపీస్. ఇది 20.07 రూపీస్. నెక్స్ట్ సెకండ్ వన్, అందులో సెకండ్ వన్ ఏంటంటే 21 రూపీస్ 75 పైసా ఈజ్ ఈక్వల్ టు 21 రూపీస్ ఈ సేమ్ ప్లస్ 75 పైసాని రూపీస్లోకి కన్వర్ట్ చేయాలంటే 75/100. సో దీన్ని డెసిమల్స్లోకి కన్వర్ట్ చేస్తే 0.75. సో 21 రూపీస్ ప్లస్ 0.75 రూపీస్. సో 21 ప్లస్ 0.75 ఈజ్ 21.75 రూపీస్. ఇక్కడ 21.75 75గా చదువుతారు. సో 75గా చదవకూడదు నాన్న, 75 అనేది చదవాలి. పాయింట్ ఆఫ్టర్ వాల్యూని 75 అనేది చదవాలి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కెన్ యూ రైట్ 4 millimeters into centimeters using decimals. సో మిల్లీమీటర్స్ని సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి యూజింగ్ డెసిమల్స్ అనేది యూజ్ చేయాలి. ఎస్ వీ కెన్ రైట్ 4 millimeters in centimeters using decimals. డెసిమల్స్ లెక్క అనేది కన్వర్ట్ చేయొచ్చు. హియర్ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. 1 centimeter is equal to 10 millimeters. 1 centimeter is equal to 10 millimeters. Same method. 1 millimeter is equal to 1/10 centimeters. 1/10 centimeters. సో ఇప్పుడు కన్వర్ట్ చేద్దాం. therefore 4 millimeters is equal to 4/10 centimeters. సో దీన్ని 4/10 కాబట్టి దీన్ని డెసిమల్ ఫార్మ్లో కన్వర్ట్ చేసి ఎంత వస్తుంది? డినామినేటర్లో 1 జీరో ఉంది కాబట్టి న్యూమరేటర్లో రైట్ సైడ్ నుంచి 1 నెంబర్ బిఫోర్గా పాయింట్ పెడితే 0.4 సెంటీమీటర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ హౌ విల్ యూ రైట్ 7 centimeters 5 millimeters ఇన్ సెంటీమీటర్స్ యూజింగ్ డెసిమల్స్. సో ఆన్సర్ యూ నో దట్ 1 centimeter is equal to 10 millimeters. సో 1 millimeter is equal to 1/10 centimeters. For converting millimeter into centimeters we have ఇక్కడ ఏమి ఇచ్చాడు? 7 centimeters 5 millimeters ఇచ్చాడు. 7 centimeters 5 millimeters is equal to 7 centimeters ప్లస్ ఈ మిల్లీమీటర్స్ని సెంటీమీటర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి దిస్ మిల్లీమీటర్స్ కన్వర్ట్ ఇంటూ సెంటీమీటర్స్. దట్ ఈస్ 5/10 centimeters is equal to 7 plus. So this is the decimal form.
5 by 10 is a fraction form. This fraction form change into decimal form. Denominator 0 is there in numerator value. From right side onwards, one number before point. We can use point, that is 0.5 centimeters. Now we have to add these two values, that is 7 plus 0.5 centimeters is equal to 7.5 centimeters. This is the second question answer. Next, same method, third question. Can you now write 52 meters as kilometers using decimals? How will you write 340 meters as kilometers using decimals? How will you write 2008 meters in kilometers? So ఇక్కడ 3 questions ఉన్నాయమ్మా, 3 questions సేమ్ మెథడ్లో వేద్దాం. Here 1000 meters is equal to 1 kilometer. So 1 kilometer is equal to 1000 meters. Here 1 meter is equal to 1 by 1000 kilometer. 1 divided by 1000 kilometer. First 52 meters ni kilometers like convert చేద్దాం. Same 52 by 1000. Here denominator, in denominator place 3 zeros is there. So denominator లో 3 zeros ఉన్నాయి కాబట్టి numerator values లో అంటే numerator place లో from right side and onwards 3 numbers before we can use point. అంటే numerator place లో ఉన్న values లో right side నుంచి 3 numbers అంటే 3 digit values బిఫోర్ అనేది పాయింట్ అనేది యూస్ చేయాలి. ఇక్కడ ఓన్లీ 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దీని ఫర్గా 0 అనేది యాడ్ చేస్తే సరిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.052 కిలోమీటర్స్. 340 meters, that is equal to 340 divided by 1000. సో 3 నెంబర్స్ డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 3 నెంబర్స్ వరకు పాయింట్ పెడితే సరిపోతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 0.340 kilometers. 0.340 kilometers. Next one, 2008 meters is equal to 2008 by 1000 kilometers. That is equal to డెసిమల్స్లో కన్వర్ట్ చేద్దాం. సో రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ వరకు పాయింట్ పెట్టాలి. దట్ ఈస్ 2.008 kilometers. That is the answer. Next, try this next question answer. First one, can you now write 456 grams as kgs using decimals? Yes, answer. Yes, we can write 456 grams as kgs using decimals. We know that 1000 grams is equal to 1 kg. So 1 gram is equal to 1 by 1000 kgs. So 456 grams is equal to, so దీన్ని kgs లెక్క కన్వర్ట్ చేద్దాం. సో 456 డివైడెడ్ బై 1000. సో దీన్ని డెసిమల్స్లో కన్వర్ట్ చేస్తే 3 నెంబర్స్ వరకు రైట్ సైడ్ నుంచి 3 నెంబర్స్ వరకు పాయింట్ పెట్టారు కాబట్టి 0.456 kgs వస్తుంది. దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, హౌ విల్ యూ రైట్ 2 kg 9 grams in kg using decimals? 2 kg 9 grams is equal to 2 kg is same. 2 plus this 9 kgs convert into kgs. So kgs లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈజ్ 9 by 1000 kg. 2 plus 0.009 kg. సో ఈ 2ని యాడ్ చేస్తే 2.009 kg. 2 plus 0.009 kg. ఈ 2ని యాడ్ చేస్తే 2.009 kg వస్తుంది. నెక్స్ట్ ఇందులో లాస్ట్ క్వశ్చన్, ట్రై దిస్ వన్ ప్రాబ్లం చూద్దాం. Try this problem. This is the find. So you addition problems 1 2 3 4. సో ఈ 4 ప్రాబ్లమ్స్ అనేటివి అడిషన్ ప్రాబ్లమ్స్ కాబట్టి సేమ్ నార్మల్ మనం ఎలాగైతే అడిషన్ చేస్తామో హ్యాజ్ ఇట్ ఈస్ అడిషన్ చేసి వాల్యూస్ అనేది రాస్తే సరిపోతుంది. ఒకసారి చూడండి అమ్మా, నేను ఆల్రెడీ అడిషన్ చేశాను కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతుంది. దిస్ ఈజ్ borrowing subtraction problems. Next, try this lot. Borrowing subtraction problem. Subtract 1.85 from 5.46. సో ఇందులో నుంచి దీన్ని సబ్ట్రాక్షన్ చేయాలి. 5.46 మైనస్ 1.85. సో బారోయింగ్ సబ్ట్రాక్షన్ ప్రాబ్లమ్స్ మీకు సబ్ట్రాక్షన్ తెలుసు కాబట్టి దిస్ ఈజ్ ద ఆన్సర్. నోట్ చేసుకున్నాము. నెక్స్ట్ దిస్ వన్, సెకండ్ వన్ ఆల్సో. సబ్ట్రాక్ట్ 5.25 ఫ్రమ్ 8.28. సో ఈ వాల్యూస్లో నుంచి ఈ వాల్యూని సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 3.03 అనేది ఆన్సర్ అనేది వస్తుందమ్మా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ఇది డెసిమల్స్లో ఉన్నవే, ట్రై దిస్లో ఉన్న ఆల్ ప్రాబ్లమ్స్ అండ్ ఆన్సర్స్ అమ్మ నోట్ చేసుకొని బాగా నేర్చుకోండి. థ్యాంక్ యూ.